హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు మీ పెళ్ళికి మీరే ఒక కొబ్బరి బొండం తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది, అద్భుతంగా మీ బొండాన్ని మీరే తయారు చేసుకోవచ్చు మీ పెళ్ళికి. వీటికి కావాల్సిన వస్తువులు ఒకసారి చూద్దాం. పూసలండి, స్టోన్ లేస్, గమ్ బాటిల్, కుందన్స్, పూసలు. ఇవి ఒక రకమైన పూసలండి. స్టోన్స్ ఒక్కొక్కటి ఒక్కో రకం. థ్రెడ్, క్లాత్. ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఒక కొబ్బరి బొండాన్ని, చక్కగా ఉన్న బొండాన్ని, అందంగా ఉన్న బొండాన్ని తీసుకుని చక్కగా దాన్ని క్లీన్ చేసుకోవాలి. దానిపైన మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం డ్రా చేసుకోవచ్చు. నేను లవ్ సింబల్ షేప్ డ్రా చేశాను. అలాగే బొండం పైన ముచ్చుక దగ్గర చుట్టూ కూడా పెటల్స్ షేప్ అనేది వేసాను అనమాట. అలాగే చూడండి, మనం ఫస్ట్ పెయింట్ వేసేటప్పుడు స్టార్టింగే ఇది ఎడ్జెస్ వేసుకోవడం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మనం ఎంత నెమ్మదిగా ఎడ్జెస్ని వేసుకుంటామో లోపలంతా కూడా మనం కొంచెం ఫాస్ట్గా వేయచ్చు, కానీ ఎడ్జెస్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా వేయాలి. ఇది సింగిల్ కోటింగ్ సరిపోదండి, డబుల్ కోటింగ్ వేయాలి. చూసారు కదా, సింబల్ షేప్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం చుట్టూరు పెటల్స్ వేసుకున్నాం కదా పైన, ఆ పెటల్స్ షేప్ కూడా మనం చాలా జాగ్రత్తగా డ్రా చేయాలి. కేర్ఫుల్గా చుట్టూ మనం వేసుకున్న తర్వాత లోపల మనం ఈజీగా వేసుకోవచ్చు. ముందు ఎడ్జెస్ అనేవి బయటికి రాకుండా చక్కగా వేసుకోవాలి. అలాగే ఇది ఒక్కసారి వేస్తే సరిపోదండి, డబుల్ కోటింగ్ వేయాలి. కొంచెం ఆరిన తర్వాత అప్పుడు మనం డబుల్ కోటింగ్ అనేది వేసుకుంటే బాగుంటుంది. నేనైతే పెళ్ళిళ్ళకి ఎవరికైనా ఇలా చేసిస్తానండి, వాళ్ళు ఆర్డర్ ఇస్తేను. నా పెళ్ళికి అయితే నేను తయారు చేసుకోలేదు, అప్పటికి ఇన్ని లేవు, నాకు తెలియదు కూడా. నా పెళ్ళి టైంలో ఫోటోషూట్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ నాకు ఇలా చేసుకునేంత మెచ్యూరిటీ అది లేదనమాట. ఫస్ట్లో నేనైతే మా ఇంట్లో వాళ్ళకి ఒక పెళ్ళికి చేశానన్నమాట. అప్పుడు నాకు ఇలా చేయడం అలవాటైంది. ఆ తర్వాత నాకు ఒక ఐడియా కూడా వచ్చింది, ఇలా మనమే ఎందుకు ఒక బోర్డు పెట్టుకొని ఇలా పెళ్ళిళ్ళకి చేస్తానని చేయకూడదు అని. ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉంది, మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా కావాలంటే మీరు కూడా చేయొచ్చు ఇంట్లో ఉన్నప్పుడు. ఇటువంటివి ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు పెళ్ళికి అనుకోండి, ఖచ్చితంగా అందరూ చేయించుకుంటారు, ఫోటోషూట్లు ఉంటున్నాయి, అండ్ మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ఈ పని. మనం చేయాల్సిందల్లా కొంచెం దానికి టైం ఇవ్వాలి. అలాగే ఇది పెద్ద కష్టమేమీ కాదండి, కొంచెం ఓపికగా చేయాల్సి ఉంటుంది అంతే. చూసారా, నేను ముందైతే పెయింట్ వేశాను, తర్వాత గ్రీన్ కలర్ పెయింట్ వేశాను. నెక్స్ట్ ఈ సింబల్ షేప్ ఉంది కదా, అదంతా కూడా గమ్ పూసి దానికి ముందు పూసలు లేసు, తర్వాత మనకి ఒక త్రీ లేయర్స్ అనేది వేశాను. ఆ తర్వాత పేరు రాశాను. పేరు కూడా గమ్తో రాసిన తర్వాతే మనం స్టోన్ లేస్ని రాస్తాం. ఎవరిష్టం వాళ్ళదండి, స్టోన్ లేసే పెట్టుకోవాలని ఏం లేదు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత పేరు కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన కూడా చిన్న డిజైన్ వేశాను చూడండి. ఆ డిజైన్ చుట్టూరు బార్డర్ వేసుకుని, ఆ తర్వాత లోపల మనకి బాగా కనిపిస్తుందండి. ఈ ముత్యం పూస అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పెళ్ళిళ్ళలో షైనింగ్ అది బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ పైన మనం బొండం పట్టుకున్నప్పుడు పెళ్లి కూతురు ఎక్కువగా మనకి పైన షేపే కనిపిస్తుంది, కాబట్టి అది హైలైట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే సెంటర్లో కూడా బాగా చేసుకోవాలి, ఇక్కడ కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను. అంటే ఎవరిష్టం వాళ్ళది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ని కోరుకుంటారు. ఇది నాకు వచ్చిన ఈ ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఈ స్టైల్ నచ్చింది. వాళ్ళకే కాదు, నాకు కూడా నచ్చింది ఇది. ఎందుకంటే మెయిన్ ఎక్కువగా కనిపించేది, అందరికీ కనిపించేది ఫోటోషూట్లో మనకి సెంటర్లోది కనిపించిన అందరికీ కనిపించేది అయితే మాత్రం ఇదే కదా. ఎక్కువగా వచ్చేవాళ్ళు ఫ్రంట్ ఇదే చూస్తూ ఉంటారు. అలాగే మనం కావాలంటే ఈ బొండ ముచ్చుకులు ఉన్నాయి చూసారా, దానికి లేస్ కూడా ఉపయోగించవచ్చు.
కానీ నేను దానికి క్లాతే చుట్టాను. ఎందుకంటే క్లాత్ అయితేనే నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లేస్ అనేది కాసేపటికి జరిగిపోయే పిల్లలు ఉన్నారనుకోండి, అది జరిగిపోయే విధంగా ఏదైనా చేయొచ్చు. లేదా కొంచెం అది అటు ఇటు అయితే ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా క్లాత్ మాత్రమే యూస్ చేస్తాను. చూడండి, నెక్స్ట్ నేను ఇందాక మనం ఈ ఎప్పుడైతే ఈ క్లాత్ పెట్టామో అప్పుడు చిన్ని చిన్ని కుట్లు కూడా దానికి వేసుకుంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది. పెళ్ళి ఒక 4-5 రోజుల వరకు దాన్ని కొబ్బరి బొండం చేత్తో పట్టుకుంటారు కాబట్టి ఆ కుట్లు కొంచెం గట్టిగా వేసుకుంటే బాగుంటుంది, ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా వాటికి హ్యాంగింగ్స్ అనేవి లేకపోతే అస్సలు బాగోవండి. మంచి హ్యాంగింగ్స్ పెట్టుకోవాలి. ఈ హ్యాంగింగ్స్ కూడా మామూలుగా మనకి ఆ ముచ్చుకలు పక్కకి వచ్చే విధంగా ఉన్నాయనుకోండి, అవి కొంచెం మనం పెద్ద హ్యాంగింగ్స్ తీసుకోవచ్చు, వాటికి బాగుంటాయి. ఇది ఏమైందంటే కొంచెం ముందుకు వచ్చే విధంగా ఉందన్నమాట. అంటే షేప్ మనం కావాలని తయారు చేయించుకునేట్టుగా ఉండవు కదా కొబ్బరి బొండాలంటే. అవి ఎలా ఉన్నాయో మనం అలా అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే దీనికి కొంచెం చిన్నవే సెట్ అయ్యాయి. నేను అందుకే చిన్నవే పెట్టాను. చూడటానికి లుక్ అయితే చాలా బాగుందండి. మనం ఆ హ్యాంగింగ్స్ వేసుకున్నప్పుడు కూడా చివర వేసుకున్నప్పుడు ఓ 2-3 కుట్లు వేసుకుంటే ఊడిపోకుండా పెళ్ళిలో ఒక 4 రోజులున్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. కొంచెం గట్టిగా వేసుకోవాలి ఆ కుట్లు. అలాగే ఒకవైపు పూర్తయింది కదా, ఇప్పుడు రెండో వైపు వేసుకుందాం. కంప్లీట్ అయిన తర్వాత ఇలా వచ్చిందండి. చూసారు కదా ఎంత బాగుందో. ఒకవేళ మీరు మీ పెళ్ళికి కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా పెళ్ళి అయినప్పుడు కూడా మీరు ఇలా తయారు చేసుకోవడానికి ఉంటుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్, మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.